ఒకప్పుడు ఏ కపరాల తెప్పో స్టూవర్ట్ ఫర్మో అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక కోర్టులో కాగితాలు ఎత్తకపోయే స్థాయికి రాజకీయాల్లో అంత పట్టుదలలు ఇవి ఎందుకు జరిగినాయో దాని గురించి కొంచెం మనం ఈరోజు క్షుణ్ణంగా మాట్లాడదామని. నమస్తే చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం శ్రీరామ్ గారు. చెప్పండి, అసలు ఈ ఈ తగాదా ఎక్కడ స్టార్ట్ అయింది మీ నియోజకవర్గంలో? ఇది ఎప్పటి నుంచి నడుస్తోంది? మీరు దీని మీద ఎప్పటి నుంచో ఈ రుస్తుం దీని మీద మీరు ఇంతకుముందు ఉద్యమం కూడా చేశారు, 4 రోజులు దీక్ష చేసినట్లు నాకు గుర్తు. మిమ్మల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి కూడా తీసుకొచ్చినట్టు జ్ఞాపకం ఉంది. మరి అసలు అప్పటి నుంచి ఈ వివాదం అలాగే నడుస్తుందా? ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కేసులు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో జనానికి అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే మైనింగ్లో ఏదో భారీ ఎత్తున అవకతవకలు జరిగినాయని మాత్రం ప్రజలు విశ్వసిస్తున్నారు. అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందండి? మీరు చాలా నలిగిపోయారు ఈ కేసులో అని మాత్రం మాకు తెలుసు. దాని మీద మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఈరోజు వచ్చాను. శ్రీరామ్ గారు, నేనేమంటానంటే మాకేం ఎవరితో వ్యక్తిగత గొడవలు ఉండవు. మేము తెలిసినప్పటి నుంచి రాజకీయంగా ఉంటున్నాం. ముందు బిఫోర్ 83 జనతా పార్టీ, తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం, ఈ 42 years తెలుగుదేశం. అప్పుడు ఆనం సెంటర్, యాంటీ ఆనం సెంటర్ శ్రీనివాస్ కుమార్. అట్లా ఇప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి గ్రూపు, నేదురుమల్లి గ్రూపు, ఇట్లా ఇవన్నీ చూసాం. ఈ జిల్లాలో సీనియర్ నాయకులందరినీ చూసాం. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే రాజకీయాలు దిగజారిపోయినాయి, ఓవరాల్గా దిగజారిపోయినాయి. లాస్ట్ 5 years మరి ఘోరంగా తయారైపోయింది, విలువలు లేకుండా పోయినాయి. ఇక్కడ ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నా మీద గెలిచినాడు, 2 times గెలిచినాడు కావచ్చు. లాస్ట్ గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ క్వాడ్జ్ దోపిడీ, సిలికా దోపిడీ మీద నేనే పోరాటం చేశాను. సిలికా మీద గూగుల్ మ్యాప్స్ తీసి సిబిఐలో కేసు రిజిస్టర్ చేయించాం. అట్లే ఈ క్వాడ్జ్ మీద నేను వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత December 16 సాయంత్రం ఆ గిరిజనులు అందరూ వచ్చేసారు నా దగ్గరికి, వాళ్ళ బిడ్డలతో కూడా. అయ్యా, ఆ ఎక్స్ప్లోజివ్స్ అన్నీ పైన పడుతూ ఉన్నాయి, మా ఇళ్ళన్నీ పగిలిపోతున్నాయి, మాకు ప్రాణభయం ఉంది. మేము వాళ్ళని పోయి అడిగితే, మీరు అందరూ పోయి ఒక కొట్లో ఉండండి, మేము బ్లాస్ట్ చేసేటప్పుడు ఒక కొట్లో ఉండండి, మీరేం చావర్లే అని మాట్లాడారయ్యా, మాకైతే ప్రాణభయం ఉంది అన్నారు. అక్కడ చూసా నేను దాదాపు 14 డంపర్స్, హిటాచీలు 30 డంపర్స్, భారీ స్టాక్. వాళ్ళ డీడీ మైన్స్ వాళ్ళ గవర్నమెంట్లో రాశాడు. నా పోరాటం చూసిన తర్వాత 60,000 tons ఆఫ్ క్వార్జ్ అక్కడ స్టాక్ ఉండింది. అదంతా ఇల్లీగల్గా వీళ్ళతో దోచేసుకున్నారు అనేది ఆయనే మెన్షన్ చేశాడు. మా పేరు కూడా రాశాడు. చంద్రమోహన్ రెడ్డి గారు కూర్చున్నప్పుడు ఈ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేశారు, ఆ విజిలెన్స్ ఏడీకి కూడా ఇన్ఫార్మ్ చేశాం, ఆయన పట్టించుకోలేదు అని చెప్పినారు. నేను 4 days, నేను 4th day నన్ను లిఫ్ట్ చేశారు. నేను ప్రతి స్టాక్ పాయింట్, ఆ డంపర్స్, ఆ 17వ తేదీ 16 కూర్చుంటే 17వ తేదీ ఒక గోడౌన్లో బ్లాస్టింగ్ మెటీరియల్, ఎక్స్ప్లోజివ్స్, వితౌట్ పర్మిషన్, వితౌట్ లైసెన్స్. 18th చూసాం, ఒక ట్రక్ ఓపెన్ చేశారు మా వాళ్ళు, చేస్తే దాంట్లో అంతా జెలిటన్స్, బ్లాస్టింగ్ మెటీరియల్. అక్కడ ఏదైనా ఒక అగ్గిపుల్ల గీస్తే ఆ కొట్లోవి కానీ, ఆ ట్రక్లోవి కానీ, ఆ ఊరు వెళ్ళిపోద్ది. అంత భారీ ఎక్స్ప్లోజివ్స్ వితౌట్ లైసెన్స్. వీటన్నిటి మీద పోరాడేమో. ప్రతిదీ GPS లొకేషన్ పెట్టేసేసి, ప్రతి ఫోటో మెయిల్, అఫీషియల్ మెయిల్, చీఫ్ సెక్రటరీ, DGP, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ, కలెక్టర్, SP పెడతా వచ్చింది. 19వ తేదీ డిప్యూటీ డైరెక్టర్ ఎక్స్ప్లోజివ్స్ వైజాగ్ పెట్టా. ఆయన ఇంటర్న్ కలెక్టర్కి, SPకి, పోలీస్కి సోమిరెడ్డి ఫొటోస్ పెట్టాడు, యాక్షన్ తీసుకోండి. అఫీషియల్ మెయిల్స్ పెట్టాడు, నో రెస్పాన్స్. 19th 18th నైట్ హిజ్రాలు 2 బస్సులు వచ్చారు, 2 బస్సుల్లో రౌడీలు వచ్చారు, మా వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళు పారిపోయినారు. ఎర్లీ మార్నింగ్, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నన్ను షిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి స్టాక్ అంతా కొల్లగొట్టేసేసినారు. ఇప్పుడు ఎక్స్ప్లోజివ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవ్వాలి కదండి. ఇది నాన్ బెయిలబుల్ యాక్ట్, చాలా సీరియస్ యాక్ట్, ప్రమాదకరమైన ఇది అనమాట. అంత నేను సెంట్రల్ గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్కి పెట్టాను.
ఆఖరణ 21st ప్రైమ్ మినిస్టర్కి, ఆనాటి మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, ఆనాటి మైనింగ్ సెక్రటరీకి అందరికీ అఫిషియల్ మెయిల్స్ పెట్టాను. నేను పెట్టిన తర్వాత January 1st ఇంటర్న్ ఢిల్లీ నుంచి ఆనాటి మైనింగ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారికి ఇటు సోమిరెడ్డి పంపించినాయి, మీకు పంపిస్తున్నాము, టేక్ యాక్షన్ అని చెప్పి పంపించారు. అప్పుడు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆగింది. అంత దూరం పోరాటం చేశాం విత్ ఆల్ ఎవిడెన్సెస్. వాళ్ళ ఆ డీడీ రాసిన ఫైల్ ఉంది, ఇప్పుడు కొత్తగా డీడీ పంపించిన కంప్లైంట్ ఉంది, వాటి మీద విచారణ జరుగుతుంది. బట్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన సొంత మండలం, ఆయన తోడేరికి రెవెన్యూ విలేజ్కి వరదాపురం తాడిపత్రి విలేజ్ దగ్గర, అక్కడ ఇల్లీగల్గా ఎక్స్కవేట్ చేసింది ఆయన తోడేరు సొంత ఊర్లో స్టాక్ చేసినారు. అది అసలు ఎవరిదండి? ఆ కంపెనీ ఎవరిది? అది రుస్తుం మైన్ కంపెనీ, విద్యాకిరణ్ అని చెప్పేసి అతనిది. వాళ్ళకి లైసెన్స్ రెన్యువల్ ఆగిపోయింది. లైసెన్స్ రెన్యువల్ చేయమని కోర్టుకి వేసాడు. కోర్టు ఏమి ఇచ్చింది, ఆయనది ప్రాసెస్ చేయండి, ఇల్లీగల్ మైనింగ్ ఏదో యాక్షన్ తీసుకోండి అని December 7th ఇచ్చింది. December 7th అయినా పట్టించుకోలేదని విద్యాకిరణ్ అండ్ హిస్ బ్రదర్ నన్ను వచ్చి ప్రాధేయపడితే నేను 16వ తేదీ ఆ స్పాట్ విజిట్ చేయటం, ఆ గిరిజనుల బాధలు చెప్పుకోవటం, నేను అక్కడే కూర్చోవటం, రెడ్ హ్యాండెడ్గా ఎస్టాబ్లిష్ మన విజయవాడ నుంచి, అమరావతి నుంచి ఢిల్లీ దాకా మొత్తం ఎక్కడా వదిలిపెట్టలే. నేను అంత ఎవిడెన్స్ ఇచ్చాం. అయినా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వాళ్ళు ఒకటే, నాకు తెలిసి సీఎంఓలో చీఫ్ సెక్రటరీ, ఆనాటి చీఫ్ సెక్రటరీ, ఆనాటి డీజీపీ ధనంజయ రెడ్డి, డిఎంజీ అందరు కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఓపెన్గా పోరాడుతున్నాడు, సాక్ష్యాలతో ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, మనం ఏం చేయాలంటే ఏం చేస్తాం బాస్, లోటస్ పాండ్కి టన్నుకి 7,000 పోతుంది, వాళ్ళే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, అధికార పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు, మనం ఏం చేయగలమని చేతులు ముడుచుకొని కూర్చున్నారు. రోజుకి ఎంత తీస్తారండి అది మైనింగ్లో? అంటే సైదాపురం, రాపూరు, గూడూరు, పొదలకూరు, ఈ వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లిలో కొన్ని వేల టన్నులు. అంటే నేను అనుకోవటం 1000 కోట్లు అయితే దాటి వెళ్ళిపోయింది, అది 2,000 కోట్ల 3,000 కోట్ల. అది మనకి అంటే నేను చెప్పేది టోటల్ 1 yearలో లాస్ట్. అంటే అది ఆ స్టాక్స్ అన్నీ మైకా తీసుకొని, మైకా అమ్ముకొని క్వార్జీ పక్కన వేసేవాళ్ళు రేట్ లెక్క. యాక్చువల్గా అవి మైకా మైన్స్, తర్వాత క్వార్జీకి రేట్ వచ్చింది, సడన్గా వచ్చింది. 23 బిగినింగ్లో వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఎండోమెంట్ ల్యాండ్ లేదు, కొండలు లేదు, కోనలు లేదు, తవ్వేడు బారేసేస్తున్నారు. మైన్ ఓనర్ అయితే ఓనర్కి ఎంతకైనా అమ్ముకోడు, 7,000 రూపాయలు టన్నుకి బాస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. అంత బరి తెగించి ఇచ్చేశారు. దాని మీద పోరాటం చేశాము. ఇప్పుడు కేసు ఎంక్వైరీ జరుగుతుంది. ఆయనకి ఇప్పుడు దాదాపు 3 weeks 4 weeks నుంచి ఆయన అడ్రస్ లేడు. నేను ఎక్కడ పోలేదంటాడు, పోతే దొరకడు, చిక్కడు దొరకడు. అంతకుముందు కూడా ఫేక్ డాక్యుమెంట్స్, 1000 కోట్ల ఆస్తులు నాకు, నా భార్య, నా కొడుక్కి ఉన్నట్టు సింగపూర్, మలేషియా, హాంకాంగ్లో బ్యాంక్ డాక్యుమెంట్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్, ఇమిగ్రేషన్ స్టాంప్స్ మొత్తం పెట్టాడు. అందరు నన్ను అనుమానించే పరిస్థితి వచ్చింది.